హాయ్ అండి, నేను మీ శిల్పారాజ్. ఈరోజైతే దొండకాయ పచ్చడి అయితే చేసి చూపిస్తాను. ఎప్పుడు ఫ్రై అయితే బోర్ కొడుతుంది కదా, ఒకసారి ఇలా పచ్చడి వేసుకొని బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను నేను ప్యాన్ పెట్టుకొని. దాంట్లో కొంచెం మెంతులు వేస్తున్నాను, ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది. కొన్ని అంటే కొన్ని ఉన్నాయి, అవి కొంచెం మంచిగా వేగాలి, లేదంటే చేదు అలాగే ఉంటుంది. అవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను నేను. ధనియాలు కూడా మంచిగా వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర తీసుకున్నాను, ఇది కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. ఇది కూడా మంచిగా వేగాలి, జీలకర్ర కూడా. తర్వాత 2 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నాను నేను. నువ్వులు కూడా మంచిగా చిటపటలాడాలి, ఫ్రై అవ్వాలి, మరీ ఎక్కువ మాడిపోకూడదు. తర్వాత ఇవి సైడ్కి తీసుకోవాలి ప్లేట్లోకి. తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో 10 ఎల్లిగడ్డలు వేసుకుంటున్నాను నేను. తర్వాత ఒక 10 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను. తర్వాత ఇంకొంచెం ఫ్లేవర్ కోసమని ఒక 2 ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను నేను. తర్వాత ఇవి మంచిగా ఫ్రై కావాలి. తర్వాత లాస్ట్లో ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేస్తున్నాను, నాకు కాడలతోని ఇష్టం ఆ ఫ్లేవరు. లాస్ట్ ఒక 1 మినిట్ కలిపేసినామంటే అది ఫ్రై అవుతుంది అంతే, అంతకన్నా ఎక్కువ చేసుకోవద్దు, కొత్తిమీర ఫ్లేవర్ పోతుంది అంతే. పక్కకు తీసుకోవాలి వాటిని కూడా. మళ్ళీ నువ్వులు అవి తీసుకున్నాం కదా, దాంట్లోకే తీసుకోవాలి ఇవి. తర్వాత ఒక 1/4 కిలో దొండకాయలు అయితే తీసుకుంటున్నాను నేను. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నాను, వేసుకొని దొండకాయలు అయితే వేసుకున్నాను, అది స్కిప్ అయిపోయింది ఆయిల్ వేసేది. తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దొండకాయలు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సాల్ట్ అయితే ఏం వేసుకోవద్దు, ఇలాంటి పచ్చళ్ళు అయితే పసుపు కూడా వేయరు, కాబట్టి నార్మల్గా ఇలానే కుక్ చేసుకోండి. ఇట్లా అయితే గోల్డెన్ కలర్లో ఇట్లా అయితే వచ్చింది. ఇవి కూడా చల్లారనిచ్చుకోవాలి. ఆలోపు మనం నువ్వులు పచ్చిమిర్చి అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి చల్లారినాయి కదా, అవి అయితే మిక్సీ అయితే పట్టుకుందాం ఇప్పుడు. ఇలా అయితే మిక్సీ అయిపోయింది. ఇప్పుడు దొండకాయలు చల్లారినాయి కదా, ఇప్పుడు దొండకాయలు కూడా వేసుకోవాలి. పెద్ద జార్లోకి అయితే వేసుకోవాలి, చిన్న దాంట్లో కాదు కదా. ఇప్పుడు అది మనం చిన్న దాంట్లో పట్టుకున్నది కూడా దీంట్లోకి వేసేయాలి, దొండకాయలోకి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపులుసు అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పోపు కోసం మళ్ళీ ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కొంచెం ఇంగువ అయితే వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి మళ్ళీ పోపుకి కొంచెం. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నది వేసేసి కలుపుకోవాలి. నెయ్యి వేసుకొని అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే మస్తు ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పచ్చడి అయితే బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్.